అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఛాయ సోమేశ్వర స్వామి ఆలయ ఆక్రమణలు తొలగింపు, ఆక్రమిత నివాస గృహాల్లో నివసిస్తున్న వారి పట్ల పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖల యంత్రాంగం ముప్పేట దాడి గృహాన్ని నేలమట్టం చేశారు. గృహాన్ని జేసీబీలతో తొలగిస్తున్న దృశ్యాలను చిత్రీకరించకుండా మీడియాను సైతం పోలీసులు అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. దీంతో ఒక వితంతువు కుటుంబానికి నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. ఇక్కడ సర్వేలో ఎంత ఉందో అంతా కొట్టేస్తే మేము అనేది ఇబ్బంది పడమండి. ప్రత్యేకంగా ఈ ఒక్క ఇల్లు ఇది కూలగొట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నామండి. సర్వేలో ఎంత ఉందో అంతా తీసేస్తే కనుక మాకు ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మనిషికి అప్పటికప్పుడు తెచ్చుకుని సంపాదించి తినేదండి. అటువంటి మనిషిని వచ్చి ఇలా కూలగొట్టేసి అన్యాయంగా చేస్తే మాత్రం కరెక్ట్ కాదండి. సుభాష్ గారిని మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆయన మాకు ఏం న్యాయం చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. ఆపోజిట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఓట్ల ఎలక్షన్లు ఇవి జరిగినాయి. మేము ఇక్కడ దిగనకన్నా చేశారు సుభాష్ని. మేము పనిగట్టుని రప్పించుకుని ఇక్కడ ఆపుకుని మేము గెలిపించుకుంటామని చెప్పుకున్నాం. అన్నీ చేసిన తర్వాత ఆయన న్యాయం చేయకుండా ఇలా కూర్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు గుడి సర్వేలో ఏమున్నా అన్నీ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తే మంచిదండి. ఇప్పుడు అంత ఫాస్ట్గా ఇల్లు కూడగొట్టారు కదా, అంతే ఫాస్ట్గా ఇప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా. చేస్తే న్యాయం అనేది క్లారిటీ వస్తుంది కదా. సుభాష్ గారు మిమ్మల్ని అడుగుతున్నామండి. మేమైతే కోడిపిల్లి అమ్మండి మాది ఊరేనండి. అక్కడ తీసారండి పుస్తకాలకి ఇక్కడ ఇచ్చారండి పెద్దలందరూ. జగన్ కాట మేము అందులో ఉన్న మనుషులం కదండి. చంద్రబాబు నాయుడులో మనుషులమండి మేము అది కావాలని తీసారండి. ఇగో అవన్నీ లగ్గించుకున్నామండి. సుభాష్ నాన్నయ్య మీదండి కారణం. మాకు ఏంటో మాకు పరిశీలన ఏంటో మీరు చూపించండి. అది దేవతనాలు అంటున్నారు కాదండి. మరి అన్నీ తీయాలి కదా. మాకు పెద్దలు ఇచ్చినప్పుడు సర్వే చేయండి. మీరు అందరూ మీ సర్వే చేస్తే మీరు సర్వేకి నేను వంగుతాను. నేను అది మీ సర్వే చేయండి. ఇవన్నీ కంప్లైంట్ నుంచి కంప్లైంట్ అండి. ఇవన్నీ మీరు ఏం తొలగిస్తారో పెద్దగారు తొలగించండి. అది మరి పచ్చంగా కట్టుకుని నా ఇల్లుతో ఎందుకు తొలగించాలని చెప్పండి. నాకు న్యాయం కావాలి. నా ఇల్లు అండి ఇదిగో. నాకు ఎందుకు తీస్తారు? నా ఇల్లే పని కట్టుకుని ఎందుకు తీయాలండి చెప్పండి. మీరే చెప్పండి. నా సార్ ఏమోనండి నాకేం తెలుసండి. మరి నాకేం చెప్పలేదండి ముందు. అది మేము అప్పుడు తీసేసారేమో పడుకున్న పిల్లల్ని ఎగ్గొట్టేసి తీసేసారండి. మమ్మల్ని ఏమో పోలీసులేమో దౌర్జన్యంగా తీసేసారండి. ఇది పడగొట్టేశారండి. మరి మేము ఏమీ తీసుకోలేదండి. బట్టలు కాడ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మొన్న తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదండి. మేము ఆ బీరువాల కాడ అట్టిపోరండి. ఎక్కడ పట్టిపోరో తెలదండి. మరి అది కాబట్టి రేవులో సుభాష్ గారు అన్న అతన్ని ఎమ్మెల్యే గారిని దిగనాక వల్ల కాదు. అమలాపురం ఏంటి ఇక్కడికి బోసి గారిని దింపితే మేము పరిపాలన బాగా చేస్తారని ఇతర పార్టీ వాళ్ళు దిగనిపోతే మేము కావాలని మేము నగ్గించుకున్నాం. కాబట్టి మాకు తగిన బొగ్గుమోది ఇలాగైనా న్యాయవామికి చెప్పండి. తలవాళ్ళు అన్నీ కొట్టేవాళ్ళు కదా. సర్వీసులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసేవాళ్ళు. కానీ అతను కావాలని నెగ్గించుకున్నందుకు మా ఇల్లే పీకాడు. అంత కారణం ఏంటండి? ఎవరండి? విజయ్ గారు కావాలని మమ్మల్ని ఎందుకు పీకిచ్చేవాళ్ళండి? కావాలండి మా పాపకి లంచం ఇమ్మని అడిగిందండి. ఆ పాప లంచం ఇమ్మంటే భర్తలోని ఆ పాపకి భర్త లోపోతే ఆపోడికి తెచ్చుకుండి బిడ్డల్ని పోషిస్తుందండి. 2 లక్షల రూపాయలు అప్పుడు లంచం అడిగిందండి. లంచం అడిగితే ఇవ్వనన్నదాన్ని కావాలనే ఇల్లు బద్దలు కొట్టించేసిందండి ఆవిడ. కాబట్టి మాకు కావాలని నెగ్గించుకున్నా కాబట్టి మాకు న్యాయము ఎవరు చెయ్యాలండి అది చెప్పండి. మాకు సుభాష్కి ఈరోజు కోటిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు తూర్పు వైపు భాగంలో గల సోమగుండం చెరువు గట్టుపై కొంచెం ఒక ఆమె ఓలేటి లక్ష్మి గారని ఆవిడ ఆక్రమణ చేసి షెడ్ నిర్మించారండి. సుమారు 5 సంవత్సరాలు బట్టి ఆవిడ అక్కడ నిర్మాణంలో ఉందండి. గత నెల జూలై 7వ తేదీన మన కలెక్టర్ గారికి స్పందనలో ఒక మసకపల్లి మల్లికార్జునరావు గారు అనే ఆయన మనకి ఈ పిటిషన్ ఒకటి పెట్టి ఉన్నారండి. ఆ పిటిషన్ దాఖలా మేము ఆవిడకి కొత్తగా నూతనంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి 83(2) నోటీసు దాఖలు చేసి ఉన్నామండి. అందుపై ఆవిడ మాకు లాయర్ గారి ద్వారాగా రిప్లై ఇచ్చి ఉన్నారు. అయితే ఆమె ఇచ్చినటువంటి రిప్లైలో ఆమె ఉన్నటువంటి స్థలానికి మా సర్వే నెంబర్కి తేడా ఉందండి. ఆవిడ వేరే చోట డాక్యుమెంట్ మాకు అందజేశారు. మేము కూడా అది తప్పని చెప్పి వాళ్ళకి తిరిగి నోటీస్ అందజేసామండి. వాళ్ళకి 15 రోజుల టైం కూడా ఆ షెడ్డును తొలగించమని వాళ్ళకి టైం కూడా ఇచ్చామండి. కానీ వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము పోలీసు బందోబస్తు తీసుకొని డిఎస్పీ గారు రామచంద్రపురం, డిఎస్పీ గారు, సిఐ గారు, గంగవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7 గంటలకే ఆ యొక్క ఎవిక్షన్ చేసామండి.